ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ వంతెనపై ఏం జరుగుతోంది? పర్యాటక ప్రాంతంలో ఆత్మఘోష ఎందుకు వినిపిస్తోంది? ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతున్నా అధికారులు పోలీసులు స్పందించడం లేదా? పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ వంతెన డెత్ స్పాట్గా మారుతోంది. ప్రకృతి రమణీయత మధ్య వశిష్ఠ గోదావరి నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఆత్మహత్యలకు చిరునామాగా మారుతోంది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించే చోట ఆత్మఘోష వినిపిస్తోంది. కొందరు చిన్న చిన్న కారణాలకే చావే పరిష్కారం అనుకుంటున్నారు. కుటుంబ కలహాలు, అప్పుల బాధలు, ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమ, పెళ్లి, కెరీర్ విషయాల్లో ఎదురుదెబ్బ తగిలితే జీర్ణించుకోలేకపోతున్నారు. క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. తెగింపుతో జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఇటీవల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి భార్యతో గొడవపడి 13 ఏళ్ల కొడుకు మోహిత్, 9 ఏళ్ల కూతురు జాహ్నవిని చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. చించినాడ వంతెనపై పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు చించినాడ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ పోలీసు నిఘా లేకపోవడంతో ఆత్మహత్యలను అడ్డుకోలేకపోతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వంతెనపై ఇరువైపులా ఉన్న గోడల ఎత్తు పెంచడం ద్వారా ఆత్మహత్యలను కొంతమేర తగ్గించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతోపాటు వంతెనపై సంచరించే వ్యక్తుల కదలికలను సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలంటున్నారు. ఎవరైనా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకినా లేక ప్రమాదవశాత్తు పడిపోయినా కాపాడేందుకు గజయితగాళ్లను సిద్ధంగా ఉంచాలంటున్నారు.